ప్రభునందు ప్రేమైనటువంటి సోదరి సోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరలా కొంతకాలం తర్వాత సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవదేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎలాగో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న సహోదరులు అడుగుతున్నటువంటి మాటకు ఆన్సర్గా దమస్కు, దాని విధానము, దాని దేవోక్తి, దాని పరిస్థితులు గురించి తెలియపరచండి. దమస్కు యొక్క మరి ప్రస్తుతం ఏమని పిలువబడుతుంది, దమస్కు అంటే దాని ఓటమిలు ఏంటి, దాని జయమేంటి, దాని గురించి ఒక వీడియో తెలియపరచండి అది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్న కారణం చేత దమస్కును గురించి ఒక చిన్న వీడియో మరి సోషల్ మీడియా ద్వారా మీ గమనాన్ని తీసుకొస్తున్నాను. ఈ వీడియో చూడండి, సత్యాన్ని గ్రహించండి. మీకు కూడా ఏదైనా ఒక వీడియో కావాలంటే ఫోన్ కాల్ ద్వారా అయినా లేదంటే వాట్సాప్ కాల్ ద్వారానైనా మీరు అడగొచ్చు. దాని కొరకు ప్రార్థన చేసి ప్రవచిత్తమైనప్పుడు ఒక వీడియో చేసి మరి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం. కామెంట్ చేయండి, మీ స్నేహితులకు మిత్రులకు వీడియోని షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, అనేకులకు వీడియో చేరేటట్టు, అనేకులు ఈ సత్యాన్ని గ్రహించేటట్లు మేము వీడియో చేయడం ఎక్కడో చేస్తాం. మీరు షేర్ చేయటం వల్ల అనేకులు క్షేమాన్ని పొందితే దానివలన ఘనత మీకు కూడా వస్తుంది, దానివల్ల దేవుని దీవెనల ఆశీర్వాదాలు మీకు కూడా వస్తాయని ఈ వీడియో ద్వారా తెలియపరుస్తూ ఉంటున్నాం. దాని కొరకే ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం. దమస్కును గూర్చిన దేవోక్తి, దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చును, అది పాడై దిబ్బగా నగును, 67 పట్టణములు నిర్మానుషమగును, అవి గొర్రెల మందలు మేయు తావులగును, ఎవడను వాటిని బెదిరింపకుండగా మందలు అచ్చట పండుకొనును. కాబట్టి ఇక్కడ దమస్కును గూర్చిన దేవోక్తి అని రాయబడింది 1వ వచనం. దమస్కు యొక్క విధానాన్ని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు ప్రస్తావిస్తాం. పూర్తిగా వీడియో చేయలేము కాబట్టి కొంతవరకు అవకాశాన్ని బట్టి ఈ వీడియో చేస్తాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు మా వెనుకల్లో దీవెనకరంగా చేయండి. ఎవరైతే దమస్కు గురించిన దేవోక్తి అనగా ఏమని ప్రస్తావిస్తూ వచ్చారో వారు కూడా ఈ వీడియోని గ్రహించి సత్యాన్ని ఎరిగినట్లుగా, అనేకులు ఈ సత్యాన్ని గ్రహించినట్లుగా సహాయపడండి. వీక్షిస్తున్న వారందరికంటే నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి కొన్ని మాటలు ఆత్మీయమైన క్షేమం కొరకే ఉపయోగపడినట్లు సహాయపడమని, ఈ వర్తమానం మీ నామానికి మహిమార్థంగా ఉండినట్లుగా కృప చూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దమస్కు యొక్క విధానమును గురించి మనము ఈ వీడియోలో కొన్ని మాటలను ధ్యానం చేస్తాం. సిరియా అనగా దమస్కుని సిరియా కూడా అని పిలుస్తున్నటువంటి విధానం. ప్రస్తుతం మనకు సిరియా దేశం ఎప్పుడు కూడా గొడవలతో, యుద్ధాలతో అట్టుడికి పోతున్నటువంటి పరిస్థితులు మనందరికి విదితమే. 2022లో పసిపిల్లల్ని సైతం కాల్చి చంపినటువంటి విధానం. సిరియా ఎప్పుడు కూడా ఒక రణరంగముగా మారుతున్నటువంటి విధానం మనందరికీ విదితమే. కాబట్టి సిరియా మరియు ఇశ్రాయేలీలు
అసూరు చేతిలో ఓడిపోయినటువంటి వైనం మనందరికీ విదితమే. సిరియా వారును మరియు ఇశ్రాయేలీల వారును రాజ్యాలు, రెండు రాజ్యాలు అసూరు చేతిలో ఓడిపోయినటువంటి విధానం మనందరికీ విదితమే. మనము దేవుని నమ్మినట్టే ఇతరులు కూడా దేవుని నమ్మిన వారు అయి ఉండాలి. లేకుంటే వారి తీర్పు మన మీదకి కూడా వస్తుంది. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో వారి స్నేహము, వారి భక్తి వైరాగ్యములు సమపాలుగా లేకపోతే వారి వలన మనకైన ప్రమాదం, మన ద్వారా వారికైన ప్రమాదము ఏ క్షణమైనా సంభవించవచ్చని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం 17వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చును, అది పాడై దిబ్బగాను, అరోయేరు పట్టణము నిర్మానుషమగును, అవి గొర్రెల మందలు మేయు తావులుగాను, ఎవడును వాటిని బెదిరింపకుండగా మందలు అచ్చుట పండుకొనును. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును, దమస్కునకు రాజ్యము లేకుండాను, ఇశ్రాయేలీల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతికు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ప్రేమైన స్నేహితులారా, మిత్రులారా, ఇక్కడ ఇశ్రాయేలీలు మరియు సిరియనులు అషూరు చేతిలో ఓడిపోయినట్టుగా ఈ 3వ వచనములో మనకు అర్థమవుతుంది. ఎందుకని ఇలా జరుగుతుంది? ఇలా జరగడానికి గల కారణాలు ఏమిటి అని మనం పరిశీలన చేస్తే, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో ఉదాహరణగా ఒక భాగాన్ని మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే, మరియు దేవుడు అతని మీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు శోభారాజైన అదాదేజరు అను తన యజమాని యొద్ద నుండి పారిపోయినవాడు. దావీదు శోభా వారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన యొక్క సైన్యమునకు అధిపతి అయి దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయను. 25వ వచనం, హదాదు చేసిన ఈ కీడు కాగా సొలొమోను బ్రతికిన దినములనియు ఇతడు అరాము దేశమందు ఏలినవాడై ఇశ్రాయేలుకు విరోధి అయ్యుండి ఇశ్రాయేలు యందు అసహ్యత గలవాడై ఉండెను. కాబట్టి ఇక్కడ అతను రాజు అవడమే కాదు, దమస్కు రాజు అయితే వచ్చాడు. అదాదు చేసిన ఈ కీడుగాక సొలొమోను బ్రతికిన దినమునంతయు ఇతడు అరాము దేశమందలి ఏలినవాడు అని రాయబడుతూ ఉంది. కాబట్టి సొలొమోను నుండి 8వ శతాబ్దం వరకు సిరియనులు ఇశ్రాయేలీయులకు కలహములు జరుగుతూ వచ్చినాయి. సొలొమోను కాలం నుండి 8వ శతాబ్దం వరకు సిరియనులకు ఇశ్రాయేలీయులకు కలహములు ఒక రణరంగముగా మారినటువంటి విధానము మనందరికీ విదితమే. అయితే దేవుని వాక్యం చూస్తే యెషయా తెలియపరిచినటువంటి విధానము అషూరు సామ్రాజ్యము విస్తరిస్తూ వచ్చింది సిగ్లక్ వరకు. పెలేషర్ ఆధ్వర్యంలో దమస్కును విలీనము చేసుకుంది. దమస్కును విలీనము చేసుకున్నటువంటి విధానము. కాబట్టి ఇక్కడ పరిశీలన చేస్తే
యెషయా గ్రంథం 17వ అధ్యాయంలో 2వ వచనాన్ని మరలా మనం పరిశీలన చేస్తే, యెషయా గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చును, అది పాడైన దిబ్బగాను, అరోయేరు పట్టణము నిర్మానుష్యముగాను, అవి గొర్రెల మందలు మేయు తావులుగాను, ఎవడును వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొనును అని రాయబడుతుంది. అరోయేరు వేరే పేర్లుగా పిలువబడుచున్నట్లుగా బైనోడ్ సైనుడ్ అని ఆయన చెప్తూ వచ్చాడు. అరోయేరుని వేరువేరు పేర్లుగా కూడా పిలువబడుతూ వచ్చింది అని. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే యెషయా గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో మరియు 6, 7, 8 వచనాలలో మీరు తర్వాత చదవండి. వీడియో లెంత్ తగ్గించడానికి కొన్ని మాటలు ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు శరీరము కృషించిపోయినప్పటికీ, కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన నీ జీవితంలో ఎంతగా శరీరము సపోర్ట్ చేయకపోయినా, బలహీనపరచబడినప్పటికీ నీ జీవితంలో జయం పొందుతావు. కాబట్టి ఇశ్రాయేలీలు సిరియనులు అయితే వారు రెఫాయిము లోయలో నివసిస్తున్నప్పుడు సిరియనులు మృతముల లోయ శుభకరమైనది కాదు. కాబట్టి ఆ లోయ మృతుల లోయ అని, అంత మాత్రమే కాదు అది అంత శుభకరమైనది కాదు అని వారు గ్రహించగలిగినట్లుగా సత్యవేద గ్రంథం బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. 7వ వచనం 8వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేస్తే 17వ అధ్యాయం యెషయా గ్రంథంలో, ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు, దేవతా స్తంభమునైనను సూర్యదేవత ప్రతిబింబమునైనను తమ చేతులతో చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. మానవులు తమను సృష్టించిన వాని వైపు చూతురు, వారి కనులు ఇశ్రాయేలీయుల యొక్క దేవుని పరిశుద్ధ దేవుని లక్ష్యము పెట్టును అని రాయబడింది. ఒకనాడు ఖచ్చితంగా శరీరము కృషించిపోయినప్పుడు, బలము తగ్గినప్పుడు, వారి స్థితిగతులు ప్రతికూలంగా మారుతున్నప్పుడు వారు ఖచ్చితంగా పరిశుద్ధుడైన దేవుని వైపు వారి దృష్టి మల్లుతుంది అని సత్యవేద గ్రంథం బైబిల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే, పరిశీలన చేస్తే, ఆ దినము అనగా శిక్ష సమీపిస్తున్న దినము, ప్రమాదము సంభవిస్తున్న దినము, చేతగానటువంటి దినము. ఇక నా వల్ల కాదు, ఇక నా బ్రతుకు ఇంతే, నా కుటుంబం ఇలాగైపోవాలా, నా సేవ ఇలా పాడైపోవాల్సిందే, నా జీవితం నాశనం అయిపోవాల్సిందే, ఇక నేను బాగుపడలేను, నేను ఇక కోలుకోలేను, నేను సాధించలేను అని ఎప్పుడైతే నీ జీవితంలో ప్రేమ సోదరి సోదరుడా అనుకుంటూ ఉంటావో, ఆ క్షణము నువ్వు ఖచ్చితంగా దేవుని వైపు తిరిగితే, నీ స్థితిగతుల వైపు నువ్వు ఆధారపడకుండా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వైపు నువ్వు తిరగగలిగినట్లయితే నీ జీవితంలో ఒక ఉన్నతమైన శిఖరాన్ని నువ్వు చేరగలవు. ఒక జీవితం ఒకనాడు నీ జీవితం లేక నీ కుటుంబం ధృవతారగా వెలిగేదిగా ఉంటుంది. ఒక ఉన్నతమైన స్థితిలో నీ జీవితము, నీ విశ్వాస జీవితము,
నీ వ్యాపారము, నీ వ్యవసాయము, నీ ఆరోగ్యము, నీ ఆర్థిక స్థితిగతులు ఉండబోతున్నాయి. నీ కుటుంబము నువ్వు ఉన్న ప్రదేశములో అనేకుల ద్వారా ప్రశంసింపబడబోతుంది. అనేకులు నీ కుటుంబాన్ని గురించి ప్రస్తావించే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. నీ కుటుంబం రానున్న దినాల్లో మాదిరిగా ఉండబోతుంది. నీ సేవ కానీ మాదిరికరమైనదిగా ఉండబోతూ ఉంది. నువ్వు నిజంగా పరిశుద్ధమైన దేవుని మీద ఆధారపడినప్పుడు అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి అషూరు యుద్ధంతో దేవతలని అర్థమిస్తూ ఉంది. ఆషేరు యుద్ధ దేవత అని అర్థమిస్తూ ఉంది. 9వ అధ్యాయంలో ఆ దినంలో పాడగును 10, 11 కూడా మనం పరిశీలన చేస్తే ఇశ్రాయేలు విడిచిపెట్టబడుటను గురించి రాయబడుతుంది. ఇశ్రాయేలీలు విడిచిపెట్టబడుటను గురించి రాయబడుతుంది. చూడండి, ఇక్కడ మనం పరిశీలన చేస్తాం. 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం కూడా చదువుదాం. 17వ అధ్యాయంలో 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం. ఆ దినమున ఎఫ్రాయిమీలు బలమైన పట్టణములు ఇశ్రాయేలీల భయము చేత అడవిలోను కొండ శిఖరముల మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలెనగును. ఆ దేశము పాడగును. ఏలైనగా నీవు నీ రక్షణ కర్తయగు దేవుని మరిచిపోతువి. నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసును కనుక లేదు. చూడండి, సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. దమస్కు పరిస్థితులు ఎలాగున్నాయో ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, ఈనాడు ఎంతో సేవ చేశాము, ఎన్నో సంఘాలు కట్టాము, ఎంతో బలమైన విశ్వాసము, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని నమ్మామని చెప్పుకుంటున్న వారి జీవితాల్లో కూడా ఇలాంటి ఓటములు, కురింగిపోయిన స్థితులు, నీరసించిపోయిన స్థితులు, నిరాశ నిస్పృహలోకి పోయిన స్థితిగతులు మనకు కనబడుతూనే ఉన్నాయి. లేదా వారి జీవితంలో కుమారుడు మరణించినప్పుడు, కుమార్తెను కోల్పోయినప్పుడు, మనమరాల్ని కోల్పోయినప్పుడు, ఆర్థిక స్థితిగతులు నష్టపోయినప్పుడు, ఎంతటి బలమైన విశ్వాసాలుగా పిలువబడుతున్నప్పటికీ వారు ఎంతగానో కృంగిపోతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అయితే కారణం ఏంటంటే వారినే తలపోసుకుంటూ వారి విశ్వాస జీవితాన్ని, సంఘ క్రమాన్ని విడిచిపెట్టిన వారుగా, లేక నియామక కోడికలకి దూరం అవుతున్న వారుగా, లేక దేవుని యొక్క ప్రత్యక్షతకు వారు దూరం అవుతున్నట్టుగా, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి ప్రభుత్వ సాంగత్యము, సహవాసము కోల్పోతున్నట్టుగా ఎన్నో వారములు, నెలలు తరబడి ప్రభు బలకి దూరం అవుతున్న వారు కూడా కనపడుతున్నారు. అప్పుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రియమైన స్నేహితులారు, ఒక్కసారి ఆలోచించండి. వారి భక్తి వైరాగ్యం ఎంత బలమైనదిగా ఉండిందో ఒకప్పుడు. ఇలాంటి చిన్న చిన్న కారణాలు, అప్పులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించినప్పుడు కానీ, ఎంతగానో బలమైన విశ్వాసం లాంటి సంఘములో ఒక స్తంభము లాంటి, దిగ్గజము లాంటి వ్యక్తి కూడా కృంగిపోతూ సేవలో చెదిరిపోయి సేవ ఆపేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. పరిచయం చేయలేకపోతున్నారు, దేవుని కొరకు నిలబడలేకపోతున్నారు, విశ్వాస జీవితంలో నిలబడలేకపోతున్నారు, సంఘానికి దూరం అయిపోతున్నారు, నామకార్థమైన స్థితికి దిగజారిపోతున్న పరిస్థితులు. వారు ఎందుకు అలా జరుగుతున్నారంటే వారి జీవితంలో సంభవించిన పరిస్థితి ఎక్కడ రాస్తున్నాడు 10వ వచనంలో, 17వ అధ్యాయంలో. ఏలైనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుణ్ణి మరచితివి. ప్రియమైన సోదరి సోదరుడా, నీ దేవుణ్ణి మర్చిపో. మందిరాన్ని మర్చిపోవడం కాదు, వార కార్యక్రమాన్ని మర్చిపోవడం కాదు,
నువ్వు చివరికి సహవాసాన్ని మర్చిపోవడం కాదు, దేవుని కూడా మర్చిపోతున్న పరిస్థితి. అందుకే నువ్వు రాణించలేకపోతున్నావు. ఇప్పుడైనా దమస్కు యొక్క అనుభవానికి నువ్వు దిగజారకూడదంటే నువ్వు జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది. ఒక అద్భుతమైన తరుణం దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు, నువ్వు రానుద్దేశించిన యెడల తిరిగి నా యొద్దకే మళ్ళుకొనుము. ఆయన ఆహ్వానిస్తున్నాడు. నువ్వెంతగా పాడైపోయి భ్రష్టు పట్టిపోయినా నీ కొరకై ఆయన ఎదురు చూస్తున్నాడు. లోబడని ప్రజల కొరకు దినమెల్లా ఆయన చేతులు చాపుతున్నట్టుగా ప్రేమిన సోదరి సోదరుడా, నీ కొరకే. లూకాసు వార్తలు చూస్తే 15వ అధ్యాయంలో ఆ చిన్న కుమారుడు సమస్తాన్ని కోల్పోయి భ్రష్టు పట్టిపోయినప్పటికీ ఆ తండ్రి తన కుమారుని కొరకు ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నాడో, దేవుడు నీ విషయంలో కూడా అదే ప్రేమను కలిగి, అగాపే ప్రేమ కలిగి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నా కుమార్తె తిరిగి వస్తుందేమో, నా కుమారుడు తిరిగి వస్తాడేమో, పశ్చాత్తాపడతాడేమో, నన్ను ఆశ్రయిస్తాడేమో, మరలా నన్ను జ్ఞాపకం చేసుకుంటారేమో అని ఎదురు చూస్తున్నాడు. సోదరి సోదరా, ఎంతకాలం దేవునికి దూరం అవుతావు, ఎంతకాలం సంఘానికి దూరం అవుతావు, ఎంతకాలం సహవాసానికి దూరం అవుతావు, ఎంతకాలం దేవునికి దూరం అవుతావు, ప్రార్థనకు ఆరాధనకు. ఒక్కసారి దేవుని జ్ఞాపకం చేసుకో. ఎన్నో బలహీనతలు, కొరతలు నీ జీవితంలో ఉండొచ్చు, పర్వాలేదు. ఒక్కసారి నీ సృష్టికర్త, నీ రక్షకుని నువ్వు మర్చిపోయి దారి తొలగి ఎంతగానో ప్రమాదానికి, ఇబ్బందికి గురవుతున్నావా? అలాగే ఎందుకు పడి జీవిస్తావు? ఒక్కసారి నీ ఆత్మీయమైన స్థితి, నీ భక్తిని గుర్తు చేసుకో. నీ పూర్వపు వైభవం ఎలాంటిదో, ఎంత బలంగా దేవుని పరిచర్య సంఘంలో కార్యక్రమాలు చేసావో, ఎంత అద్భుతమైన పరిచారకుడిగా వర్తమానం చెప్తూ వచ్చావో, పరిచర్య చేస్తూ వచ్చావో. ప్రియమైన సోదరి సోదరుడా, సిస్టర్స్ మధ్యలో, బ్రదర్స్ మధ్యలో, యవనస్తుల మధ్యలో, సంఘ పరిచర్యలో, సువార్తల్లో ఎంత విరివిగా బలమైన సాధనంగా వాడబడుతూ వచ్చావో. VBSలో సండే స్కూల్ టీచర్గా ఎంతగా ఘనపరచబడుతూ వచ్చావో. ఆ చిన్న బలహీనతను చూసి, అప్పులను చూసి, అనారోగ్యాన్ని చూసి, ఇంట్లో ఎవరో మరణించారని, ఉద్యోగం రాలేదని, సంతానం కలగలేదని దేవునికే దూరం అవుతావా? దేవుని కార్యాలకు దూరం అయిపోతావా? నువ్వు సృష్టికర్తను మర్చిపోతున్నావనే సంగతి గ్రహించాలి. మరలా నువ్వు దేవుని వైపు మల్లుకుంటే దేవుడు నీకు కావాల్సిన సమస్తాన్ని, నీ పూర్వ వైభవాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్క తరుణం నువ్వు అవకాశం తీసుకొని ప్రభు వైపు తిరిగితే నీ జీవితంలో మరలా అద్భుతం చేయబోతున్నావు. అద్భుతంగా నువ్వు ఉండబోతున్నావు. నీ పూర్వ వైభవము దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరా, 11వ వచనం చూస్తే, నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి, ప్రొద్దుననే నీవు వేసిన విత్తనము పుష్పింప చేసితివి, గొప్ప గాయములను మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కోర్చబడును. పూర్వ వైభవము, ఇలాంటి స్థితిలో దేవుడు మరలా నిన్ను నీ పూర్వస్థితిని కలగచేయాలనుకుంటున్నాడు. వేదనలో, బాధలో, నిరాశ, నిస్పృహలో, ఎంతో నష్టం వచ్చింది వ్యవసాయంలో, అయినా దేవుడు నీ జీవితంలో మరలా ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచాలని ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలు విడిచిపెట్టుట, ఇశ్రాయేలు ముగింపును గూర్చి యెషయా తెలియపరచుట ఇక్కడ మనకు అర్థమవుతుంది. యెషయా మాటలను ఇక్కడ ప్రస్తావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. 7వ వచనం, 8వ వచనంలో చూస్తే, దేవుని యందు నమ్మిక కలిగి ఉండాలి. 12, 13లో మనం పరిశీలన చేస్తే, అహో బహుజనములు సముద్రముల ఆర్భాటము వలె ఆర్భటించును. ఓహో బహుజనముల సముద్రముల ఆర్భాటం వలె ఆర్భటించును. జనములు ప్రవాహ జనముల ఘోష వలె ఘోషించును. జనముల విస్తార జనములను ఘోష వలె ఘోషించును. ఆయన వారిని బెదిరించును. వారు దూరముగా పారిపోదురు.
కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుఫాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరమబడదురు అని ఇక్కడ రాయబడుతుంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయము ఒక్కసారి 6వ వచనంలో చూస్తే, 8వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక పరిశీలన చేస్తే 5, 6 వచనాలు కలిసి ఉన్నాయండి. 6వ వచనం, మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగన సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు సిలోహు నీళ్ళ వద్దన చెప్పి రెజీనును బట్టి రమల్య కుమారుని బట్టి సంతోషించుచున్నారు. కాబట్టి సిలోహు నీళ్లు వద్ద పారుచున్న మెల్లగా పారు సిలోహు నీళ్ల యొద్దకు చెప్పి, కాబట్టి ఇక్కడ ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని చిత్తము నెరవేర్చవలసిన వారముగా మనం ఉన్నామని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. నెరవేర్చే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తన 2వ వచనంలో 2వ కీర్తన 4 కనుక మనం పరిశీలన చేస్తే 4వ వచనం వరకు దేవుని వాక్యాన్ని కీర్తన గ్రంథం 2వ కీర్తనలో ఎలా రాయబడుతుంది, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కళ్ళు తెంపుదము రండి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన ఎదుటి నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాను ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశం ముందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువారిని చూసి అసహించుచున్నాడు, అపహసించుచున్నాడు. కాబట్టి ప్రేమ స్నేహితులారా, మిత్రులారా, ఆయా సందర్భాల్లో మన జీవితాలు ఎలా ఉంటున్నాయో అక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కీర్తన 18లో 16వ వచనాన్ని కనుక పరిశీలన చేస్తే 18వ కీర్తన 16వ వచనం, ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. నీ ప్రమాదకరమైన స్థితిలో ఉన్న నిన్ను ఎలాగైనా విడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను సంరక్షించాలనుకుంటున్నాడు, నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. ఏదైతే ఆగిపోయింది, చేయలేకపోతున్నాను, కొనసాగించలేకపోతున్నాను, నా వల్ల కాదు అని అనుకుంటున్నావా ప్రియమైన సోదరి సోదరుడా, నీ రోగము నుండి, నీ సమస్యల నుండి, నీ అప్పుల నుండి, నీ కష్టాల నుండి కోలుకోలేను, ఇక మరణమే శరణం అనుకుంటున్నావా? నువ్వు అలా అనుకోవాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి నువ్వు ప్రభు వైపు తిరిగితే దేవుడి నీ స్థితి పూర్వ వైభవంలో ఒక గొప్ప స్థానంలో ఉంచాలని ఇష్టపడుతున్నాడు. 29వ కీర్తన 3వ వచనం, కీర్తన 29 3వ వచనంలో చూస్తే, యెహోవా స్వరము జలముల మీద వినపడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ఏ జలము, ఏ ప్రమాదం కూడా నీకు నష్టాన్ని కలిగించలేదు. 32వ కీర్తన 6వ వచనం కనుక చూడగలిగితే 6వ వచనం, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తార జల ప్రవాహము పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా, నీ శత్రువు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదని కీర్తన గ్రంథములో ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాయి. చివరికి రండి మన పాఠం దగ్గరికి.
యెషయా గ్రంథం 17 అధ్యాయము 13, 14 వచనాలు కనుక చూస్తే, యెషయా గ్రంథం 17 అధ్యాయము 13, 14 వచనములు, జలములు విస్తార జలము వలన ఘోషు వలన ఘోషించును, ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోవుదురు. కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుఫాను ఎదుట గిరగిర తిరుగుచు కసువు ఎగిరిపోవునట్లు, దుమ్ము ధూళి ఎగిరిపోవునట్లు వారును తరంబడుదురు. సాయంకాలమున తల్లడిల్లుదురు, కాలపు లేకపోవుదురు. ఇదే మమ్మల్ని దోచుకుని వారి భాగం, మా సొమ్ము దొంగిలి వారికి పట్టు గతి ఇదే అని సత్యవేద గ్రంథం సెలవిస్తూ ఉంది. నీ శత్రువు ఎంతటి బలాఢ్యుడైనా దేవుడు నీకు గొప్ప విజయాన్ని చేకూర్చాలని ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథం 54 అధ్యాయము 14 వచనాన్ని పరిశీలన చేస్తే, 54 అధ్యాయం 14 వచనం, జమునములు గుంపులు కూడి వారు నా వలన కూడుదురు. 14 వచనం మన్నించండి. నీవు నీతిగల దానవై స్థాపించబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. 15 వచనం, జనులు గుంపులు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడిన వారు నీ పక్షపు వారు అగుదురు. 17 వచనంలో రాయబడింది, నీకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధమును వర్ధిల్లదు. ప్రియమైన సోదరి సోదరా, నీ జీవితంలో దమస్కు సిరియా లాంటి పరిస్థితులు రాకూడదంటే, ఆ ఘోరమైనటువంటి సిరియా ఎంతకాలము తన జీవితంలో ఎంతగా రణరంగముగా మారుతూ ఉందో, అలాంటి ప్రమాదం అషూరును నువ్వు జయించాలంటే, సిరియనులు అషూరు చేతిలో ఓడిపోతూ వచ్చారు, ఇశ్రాయేలీయులు కూడా అషూరు చేతిలో ఓడిపోతూ వచ్చారు, దమస్కు ఓడిపోతూ వచ్చింది, దమస్కు సిరియా. కాబట్టి నువ్వు జయం పొందాలంటే నీ శత్రువు ఎంత బలాఢ్యుడైనా నువ్వు కలవరపడాల్సిన పని లేదు. దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. వ్యవసాయంలో ఓడిపోయావా, ఆరోగ్య విషయంలో ఓడిపోయావా, నీ కుటుంబ జీవితంలో ఓడిపోయావా, వివాహ జీవితంలో ఓడిపోయావా, సేవా జీవితంలో ఓడిపోయావా, ఆర్థిక స్థితిగతులు నిన్ను కృంగదీస్తున్నాయా, పిల్లలు నీ మనవడు మనవరాలు అన్ని రంగాలలో వేదన నిట్టూర్పులలో నీవు ఉన్నావా, అయినా నువ్వు కలవరపడాల్సిన పని లేదు, దిగజారిపోనవసరం లేదు. నువ్వు చిన్నగా ప్రభు వైపు తిరిగి ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతూ ఉంది. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనం, దేవుడు నీ జీవితంలో మరలా అద్భుతం చేయబోతున్నాడు. ప్రభు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయడానికి ఉద్దేశించి ఉన్నాడు. ఇలాగే ఈ ఓటంలో నేను ప్రమాదానికి గురైపోవాల అవసరము లేనే లేదండి. ప్రభు వైపును తిరిగితే, నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే, నీ పూర్వస్థితి, నీ భక్తి వైరాగ్యములు ఎంత బలంగా ఉన్నాయో, ఎంతగా దేవుని కొరకు వాడబడుతూ వచ్చావో, ఎంత పరిచయం చేసావో, ఒక్కసారి దేవుని వైపు తిరిగితే, ఏది నిన్ను దేవుని దూరం చేసిందో, సంఘానికి సావాసం దూరం చేసిందో, దాని నుండి మరలా నువ్వు దేవుని వైపు తిరిగితే, చివరి ప్రార్థన ఇలా నువ్వు చేస్తే, విలాపవాక్యం 5వ అధ్యాయం 21వ వచనం, యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరలా మాకు కలగ చేయమని నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, దేవుడు నీ పూర్వస్థితిని నీ కలగ చేసి ఆ పూర్వ వైభవములో మరలా నిన్ను ఉంచబోతున్నాడు. నీ శత్రువు ఎంత బలాఢ్యులైనా, అశూరీలైన యబూసీలైనా నిన్ను ఎవరు ఏం చేయలేరు. నువ్వు జయ జీవితం కలిగి ఉంటావు, అన్ని రంగాలలో విజయాన్ని పొందుతావు. నువ్వేం కలవరపడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం లేదు.
దేవుడు నిన్ను బహుబలంగా వాడుకోబోతున్నాడు. అద్భుతంగా దిగ్గజంలాగా నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ అవమానం నిందలు వచ్చాయో అదే స్థలంలో విలాపం జెఫన్యా గ్రంథం 3:19 ప్రకారంగా ఖ్యాతి మంచి పేరు నీకు దేవుడు తెప్పించబోతున్నాడు. గొప్ప విజయాన్ని దేవుడు నీకు చేకూర్చాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ప్రవైపు తిరిగితే మరలా నీ పూర్వస్థితిలో నువ్వు ఉండబోతున్నావు. దేవుడి మాటలు వీడికిల్లో దీవెనకరంగా చేయనుగాక. ప్రేమల తండ్రి, మాటలు విన్న వారిలో కార్యం చేయండి, వారి పూర్వస్థితి వారు కలిగించండి. నేను ఆ మహిమ కొరకు వాడుకోనమని, బలపరిచి ధైర్యపరచమని, కృప చూపించమని, దీవించి ఆశీర్వదించమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్.